వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 600 కోట్లతో కుట్కట్పల్లి నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టీకరణ. అవినీతిని నిర్మూలించడానికే పుట్టిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దుద్ది సుధాకర్ వెల్లడి. మాలల సమస్యలు డిమాండ్లు నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకుల డిమాండ్. భూగర్భ జలాల పెంపు, చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కుక్కట్పల్లిలో చెరువులను 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో కుక్కట్పల్లి రంగదాముని చెరువు వద్ద ఊరూర చెరువుల పండుగ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాకతీయ రాజులు గొలుసుకట్టు విధానంతో ప్రతి గ్రామాన చెరువులు, కుంటలను తవ్వించి ప్రజలకు తాగు, సాగునీటిని అందించారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ఈ చెరువులన్నిటికీ మహర్దశ వచ్చిందని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ ద్వారా కొన్ని వేల కోట్లు కేటాయించి చెరువులను పునరుద్ధరించి భూగర్భ నీటి లభ్యతను పెంచి సాగునీటిని అందించారని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో తెలంగాణ నేడు దేశంలోనే అత్యధిక దిగుబడులు ఇచ్చే రాష్ట్రంగా మారిందని, ఇదంతా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు వల్లనే సాధ్యమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, అధికారులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన గౌరమ్మను పూజించి, ఆడపిల్లంటే గౌరవంగా పూజించి, ఇంటికాడ పూజలు చేసి తీసుకొచ్చి మురికి నెలలు వేసేవాళ్ళం. అవునా కదా తల్లి? వినాయక చవితి వస్తే వినాయకుడిని బ్రహ్మాండంగా పూజించి నవరాత్రులు చేసి, ఆ నవరాత్రులు చేసి వినాయకుడు తీసుకొచ్చి మురికి నీళ్ళు వేసేవాళ్ళం. దానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. మనం ఇంత పెద్ద బ్రహ్మాండంగా హిందూ సంప్రదాయ ప్రకారం చేసేటువంటి భగవంతుని మొదటి పూజ మనం చేసేటువంటి విఘ్నేశ్వరుని ఈ రకంగా చెల్లల్లో మురికి నీళ్ళు వేస్తే ఎట్లా అని చెప్పి కోనేళ్లు కట్టించి, కోనేళ్లలో నీళ్లు నింపి, ఆ కోనేళ్లలోనే బతుకమ్మలు వేసే విధంగా, ఆ కోనేళ్లనే వినాయకులు వేసే విధంగా ఇలా బోన్ చెరువు కానీ, ఉన్నటువంటి ఐడియల్ రంగనాథ ఐడియల్ చెరువు కానీ, ఉన్నటువంటి కామల చెరువు, మన ములకత చెరువులో 3 బ్రహ్మాండమైన కోనేళ్లు 3 కోట్లు పెట్టి బ్రహ్మాండం కట్టించారు. ఇది ఫ్యాక్ట్. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి విషయం. ఇదే ఐడియల్ చెరువుకు వస్తే 14 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. చూస్తూ మీరు కూర్చుని డెవలప్ అవుతుంది. ఇంకొక 2 నెలలు డెవలప్ అయిపోతుంది. ఎన్టీ రామారావు గారు గతంలో ఒక 1 మంత్ ముందు సరిపోతలేవు, దీనికి చుట్టుముడు వాకింగ్ టాక్ కావాలి, చుట్టుముడు లైటింగ్ కావాలి, బోర్డ్స్ కావాలి లోపల. ఇది ఒక బ్రహ్మాండమైన వాతావరణము. ఐడియల్ మీద బతుకమ్మలు సుమారు 50-60 వేల మంది బతుకమ్మలు ఇక్కడ నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి వినాయక ట్యాంక్ పక్క కన్నా హైయెస్ట్ ఫర్ డే రోజుకు 2 నుంచి 3 వేల మంది వినాయకులు నిమజ్జనం చేస్తారు 9 నవరాత్రుల లోపల. దీన్ని ఇంకా బ్రహ్మాండంగా తయారు చేయాలంటే 19 కోట్ల రూపాయలు నిన్ననే శాంక్షన్ తీసుకుని 10 రోజుల్లో దీన్ని ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం. అది మీకు కూడా చెప్తా ఉన్నాం. అది అయిపోయింది అంటే ఈ బాలాజీ నగర్ పక్కకున్నటువంటి బాలాజీ నగర్ డివిజన్ లో మంచి బ్రహ్మాండమైన వాతావరణం వస్తుంది. మీరు చూస్తారు. ఇంకొక 2 నెలలు ఈ ఆగస్టు లోపల ఇది కంప్లీట్ అయింది. బాగా డెవలప్ చేశాం. కొంతమంది రైతులు కేసుకి వెళ్ళారు. ఆ కేసుకి వెళ్ళే వల్ల లేట్ అయింది. దాని కూడా ఎంక్వైరీ చేసి టీడీఆర్ ఇచ్చి, ఎవరైనా పట్టాదారుల నుండి ఉన్నట్టుంటే వారు టీడీఆర్కి అప్లై చేసుకోండి. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చెరువును కబ్జా కాకుండా చూసే బాధ్యత మా అధికారులు మేము అందరం తీసుకుంటాం. మీరు ఒకసారి ఆలోచన చేయమంటా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చెరువులు డెవలప్ అవుతున్నాయో లేమో మీరు ఒకసారి వాళ్ళకి. మీ బతుకమ్మలు ఏడేద్దూరు ఇవాళ ఎక్కడేస్తున్నారు. ఇదే ఐడియల్ మీద బతుకమ్మ పండుగ చేసినాడు మనం రాష్ట్ర సదుల బతుకమ్మ అయిన తర్వాత పెద్ద బతుకమ్మ అన్నాడు ఎంతమంది వస్తారో మీరే చూస్తారు. 50 నుంచి 1,00,000 మంది ఆడపిల్లలు వచ్చి నిమజ్జనం చేసుకునే విధంగా 9 రోజులు నవరాత్రులు వినాయకుడు నవరాత్రులు ఉంటే రోజుకు 30 నుంచి 40 వేలు, లాస్ట్ 9వ రోజు నాడు 50 నుంచి 60 వేల మంది జనం వచ్చి మంచి బ్రహ్మాండంగా హిందూ సంప్రదాయ వినాయకులను నిమజ్జనం చేసే సంస్కృతి ఉందా లేదా ఒకసారి ఆలోచన. మీ అందరికి తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ పండుగ వాతావరణంలో ఒక చెరువుల మీద పండుగ అనేది పెట్టాం. మనకున్న 8కి 8 చెరువులు, 100కి 100 రూపాయలు అన్ని చెరువులను డెవలప్ చేస్తాం. ఇంక్లూడ్ కామన్ చెరువు ఉన్నటువంటి ఏదైతే అల్లాపూర్ లో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువును కూడా సగం శైలిగంపలకు వస్తుంది, సగం నాకు వస్తుంది. దాన్ని కూడా డెవలప్ చేయబోతా ఉన్నాం. 9 చెర్లకు కుంటలు
పక్కకున్న ఖైదీ అవినీతిని నిర్మూలించడానికి పుట్టిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ అని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిద్ది సుధాకర్ అన్నారు. హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్పాల్ బిల్లును దేశంలో ప్రవేశపెట్టడానికి తమ పార్టీ పుట్టిందని అన్నారు. అవినీతి పోరాటంలో అగ్రభాగాన నిలిచి ప్రజలు కట్టిన పన్నును వారికే ఇప్పించడానికి తాము కృషి చేస్తామని అన్నారు. ఢిల్లీ, పంజాబ్లలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు సొమ్మును ప్రజలకు ఉపయోగించేలా చేయడం కోసం నూతన కోర్ కమిటీలో 11 మంది సభ్యులను నియమించామని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకొని ప్రజల కోసం పరిపాలించే పార్టీగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నూతన కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. आम आदमी पार्टी अरविंद गारी नायकत्వం केजरीवाल गारी नायकत्వం केजरीवाल गारी नायकत्వం आम आदमी पार्टी आम आदमी पार्टी जिंदाबाद दिट्टी सुधाकर गारी नायकत्వం అవినీతి నిర్మూలించడానికి పుట్టిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. లోక్పాల్ బిల్లుని దేశంలో ప్రవేశపెట్టాలని పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. అవినీతి వ్యతిరేక పాలసీతో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకని అవినీతి వ్యతిరేక పోరాటంలో అగ్రమగా నిలిచి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకే ఇప్పించడానికి ఢిల్లీ మోడల్ లాగా, మరొక పంజాబ్ మోడల్ లాగా విద్యా వైద్యాలు ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో రాసుకున్నామో విద్యా వైద్యం అంతా ఉచితంగా కల్పించాలని, అది పూర్తిగా కల్పిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం గురించి పంజాబ్ ప్రభుత్వం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యకర్తలను సమీకరించడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ కోర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే పంజాబ్లో, ఢిల్లీలో ఏదైతే ఏ పద్ధతుల్లో అయితే ప్రజలు కట్టిన ట్యాక్సులన్నీ కూడా ప్రజలకే చెందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారీ ఖజానా మిగులు బడ్జెట్తో చేస్తున్న ప్రయత్నంలో భాగమే చేస్తున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలని, అటువంటి ప్రభుత్వాలు తీసుకురావడానికి, కార్యకర్తలను సమీకరించడానికి, తయారు చేయడానికి రాబోయే కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర తెలంగాణ కమిటీ పాటుపడుతుందని, అటువంటి దిశ నిర్దేశాలతో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేయాలని ఏదైతే 11 మంది కోర్ కమిటీ వేశారో అదే పద్ధతుల్లో కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీగా ఎదగడానికి, అలాగే దేశంలో మతోన్మాదం రెచ్చగొడుతూ దేశాన్ని 2 విభజన చేస్తున్న బీజేపీ పార్టీ యొక్క మతోన్మాద విధానాలను దేశంలో చెప్తూ ఆల్టర్నేట్గా ఉన్న కేజ్రీవాల్ గారిని దేశంలో ప్రధానిని చేయడానికి, సమాయత్తం చేయడానికి, కార్యకర్తల్ని కార్యోన్ముఖులు చేయడానికి రాబోయే కాలంలో ఈ 11 మంది యొక్క పార్టీ రాష్ట్రంలో పార్టీని నిర్మిస్తుందని, అందుకని మీ సహకారం కోరుతూ, ప్రజల సహకారం కోరుతూ మీ అందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. భవిష్యత్తులో ఉద్యమాలకు సహకారం చేయాలని. తెలంగాణలో మాలలు, మాల అనుబంధ కులాల వారు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, ఏ రాజకీయ పార్టీ కూడా మాలలకు సహకరించడం లేదని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ మాలలకు జరుగుతున్న అన్యాయాలను, అవమానాలను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకున్నది తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అని అన్నారు. మాలలను ఐక్యం, మాలల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వారిలో మన ధైర్యాన్ని కల్పిస్తూ అన్యాయాల పట్ల స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల తర్వాత మాలల సమస్యలు, డిమాండ్లు నెరవేర్చాలని సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రణాళిక సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాలు, ఆర్టీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో చీఫ్ కోఆర్డినేటర్ బత్తుల రాంప్రసాద్, జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, వర్కింగ్ చైర్మన్ గుడిమల్లె వినోద్ కుమార్, కట్టెల గిరీందర్ మాల, బలవంతరావు, వైస్ చైర్మన్ ఎస్ నాను తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ
సంఘాల జేసి మానవ ఐక్యత మాల అనుమత కులాల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఒక్కసారి సనత్ నగర్ మీటింగ్ పెట్టిర్రు అందరు కలిసి అన్నలు ఆ మీటింగ్ చూస్తే మీకు ఆల్రెడీ లాభాలు తడిచిపోయినాయి బిడ్డ త్వరలోనే రాష్ట్రంలో మన హైదరాబాద్ నడియంలో పెద్ద బహిరంగ సభ పెడితేనే మాలల ఢిల్లీ కార్యక్రమం అప్పుడు విజయవంతం చేసినటువంటి చిన్నన్న గారు మరియు కిషనన్న గారు ప్రతి ఒక్క ఎల్ఐసి వారు గుర్తుగా చెప్పినందుకు జేబీ చైర్మన్ జి చెన్నయ్యను అన్ని సంఘాల నాయకులను కూర్చొని మాలలకు జరిగిన అన్యాయం తీర్మానం చేసి మాకు ఫస్ట్ విడతలనే అన్యాయం జరిగింది దళిత బంధుల ఏంటంటే ఒక జిల్లాకు ఒకరి గుడక రాకుండా 11 యూనిట్లు ఇస్తున్నారు ఒక జిల్లాకు దాంట్లో ఒక్కరికి ఇద్దరికి నలుగురు గుడక ఇవ్వకుండా వాళ్ళకి 50 మంది 100 మంది ఇచ్చుకుంటూ పోయినారు మా వాళ్ళకి తీరని అన్యాయం జరిగింది అందు గురించే 33 జిల్లాలలో మా జిఎస్సి మీటింగ్ పోతుంది వాళ్ళకి న్యాయం జరగాలి వచ్చే విడతలన్నా వచ్చిన దళిత బంధు 2వ విడతల న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తున్నాం వందలాది మంది మన ఇందిరా పార్క్ కాడ వందలాది మంది ధర్నా చేసినాం ఈరోజు అందు గురించేనే న్యాయం జరిగిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం అదేవిధంగా జిల్లాల పూర్తి ఉడకపోయి జిల్లాలలో ఉడక మాలలను చైతన్యం చేసి అందరికీ జిల్లాల నాయకుల పూర్తి చేసి మీటింగులు పెట్టి మేము వాళ్ళకు గుణపాఠం చెప్తాము మాలలను చిన్న చూపు చూసి మాలలకు లేరు మాలలని మా సోదరులకే ఇస్తున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అందు గురించే మేము అదేవిధంగా 2వ డిమాండ్ మాల భవనం లేదు బాబునోళ్ళకి అసలు భవనము ఎలవోళ్ళకు భవనము ముత్తరాశికి భవనము ఆదివాసులకు భవనము లంబడోళ్ళకు భవనము అన్ని భవనాలైనాయి కానీ మాల భవనం ఎక్కడ పోయింది మాల భవనం లేదనుకున్నావా మాలలంటే ఏ ప్రభుత్వంలో ఉన్నవాడుగా మాలలు పెద్ద చూపే మాలలు లేని పార్టీ లేదు ఆ రోజు సలహాలు ఇచ్చేది మాలలని చిన్న చూపు చూడొద్దు కేసీఆర్ ఇప్పుడన్నా గ్రహించి మళ్ళా ఏది ఎలక్షన్ కోడ్ రాకతొలగని మాల భవనం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతేనంటే లక్షలాది మందితోటి హైదరాబాద్ నడిపొట్టున బహిరంగ సభ పెట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు రాకుండా మాలలను చిన్నచూపు చూడకుండా మాల భవనం పెట్టాలని మాల భవనం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై భీము ఇప్పుడు కర్ణకృష్ణన్ మాట్లాడుతున్నాం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం భూగర్భ జలాల పెంపు చెరువుల పరిరక్షణకు చర్యలు మొదలుపెట్టిందని గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మున్సిపల్ పరిధిలోని చిన్న చెరువు కట్టపై ఉన్న కట్టమైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చెరువులు, తెలంగాణ సంస్కృతిపై వివిధ పాటలను స్థానిక కవులు, గాయకులు ఆలోపించారు. ప్రజలతో కలిసి చెరువు కట్టపై సహంపక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేమన్నరెడ్డి, ఎస్ఐ అశోక్ తేజ, కౌన్సిలర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Bye.
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఘనంగా జనగాం జిల్లా దేవురప్పల మండలంలోని పలు గ్రామాల్లో ఊరూరా చెరువుల పండుగ నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొని ఊరి కుడలి నుంచి కట్టమైసమ్మ చెరువు వరకు డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్యకారుల వలలతో ఊరేగింపు నిర్వహించారు. రైతులు, మహిళలు, మత్స్యకారులు అన్ని వర్గాల వారు వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణం ఉట్టిపడేలా చెరువు గట్టుపై ముగ్గులు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించారు. కట్టమైసమ్మ చెరువు నీటికి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంక్షేమ సంబరాల్లో భాగంగా గట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరిగింది. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు మంత్రి చామకుర మల్లారెడ్డిని అడగగానే బస్సు సౌకర్యం కల్పించారని మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకు మంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు, మున్సిపల్ బీసీసీఎల్ అధ్యక్షుడు బర్లా హరిశంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో ఓ కుటుంబం రెచ్చిపోయింది. మేకలు తమ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయని వాటిని ఓ స్థలంలో కట్టుకోండి అన్న పాపానికి కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. తల్వార్లు, రాడ్లతో మరో కుటుంబంపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. తమ జోలికి వస్తే చంపుతామని బెదిరించారు. దాడిలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
मेरा नाम मोहम्मद मुश्ताक अहमद है। मैं लग्जरी गाड़ियों में काम करता हूँ। मैं कभी कभी घर के पास गाड़ी ला कर रखता हूँ। बाजुको वाले के पास 10 से 15 बकरियाँ हैं। वो गाड़ी के ऊपर चढ़ के स्क्रैचेस ला रहे गाड़ी के ऊपर। मैं क्या बोला, ज़रा आपके बकरियों को संभाल के रखो। ये बोलने की वजह से मेरे भाई के ऊपर हमला कर दिए। मैं जाके PS में कंप्लेन करा तो दूसरे दिन आके हाँ तो पुलिस में कंप्लेन करता, हमारे को नहीं पहचाना क्या बोल के हमारे भाई के ऊपर तेज़दार हथियार से हमला करे। और मैं बचाने गया तो मेरे को भी मारे। हमारे भाई को यहाँ पर 14 टाँके आए और सीने पे तेज़दार हमला करने की वजह से 3 इंच का होल आया और 5 टाँके लगे सीने पे। मैं बचाने गया, मेरे को यहाँ पर मारे तेज़दारी तलवार से मारे, औजार से मारे। मैं बचाने गया, मैंने देखा यहाँ पर मेरे को 8 टाँके लगे और पैर पे 4 टाँके लगे। मेरी हुकूमत से और तेलंगाना पुलिस से गुजारिश है कि ऐसे बदतमीज़ लोगों के साथ सख्त से सख्त कार्रवाई की जाए। और हुकूमत से मैं मुतालबा करता हूँ ऐसे लोगों को बख्शा न जाए, सख्त से सख्त सज़ा दी जाए। और ये गली वालों से भी आप पूछ सकते हैं आके कि कैसे लोग हैं, कैसे बदतमीज़ लोग हैं। पूरे लोग आके छुड़ा रहे तो भी नहीं छोड़ रहे, और लोग पहलवानगिरी कर रहे बस्ती में। సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ నిమిత్తమై ఫైళ్లను న్యాయమూర్తికి అందించడంలో కింద స్థాయి వారు బెంచ్ పైకి పంపించడంలో జాప్యం చేస్తున్నారని లా స్టూడెంట్ ఉద్దమరి నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద ఒంటరిగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు విచారణ కోసం కింద బెంచ్ వారు ఫైళ్లను పైకి పంపించకుండా ఒంటెద్దు పొగడలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా తాము కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులమని ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఘాటుగా బెదిరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సుప్రీంకోర్టు అందరికీ సమానంగా హక్కులను కలిగి ఉంటుందని తెలిపారు. జడ్జి ఏదైనా విషయం ఉంటే చెప్పాలని, కానీ కింది స్థాయి వారు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రతి ఒక్కరికి సముచిత న్యాయస్థానం కల్పించాలని కోరారు. When will justice happen? Seeing this problem is for South Indians. So, knowing this problem, Chief Justice of India. నా పేరు నవీన్, LLB స్టూడెంట్ని. ఇక్కడ ధర్నా చౌక్, ఇందిరా పార్క్, హైదరాబాద్లో నిరసన చేస్తున్నాను. ఎవరి విరుద్ధంగా అంటే సుప్రీంకోర్టులో పనిచేసే సెక్షన్ 1B ఇన్ పర్సన్ సెక్షన్ స్టాఫ్ విరుద్ధంగా. ఎవరన్నా కోర్టుకి న్యాయం కోసం ఆశ్రయించవచ్చు, కానీ సుప్రీంకోర్టు లాంటి కోర్టులో కూడా ఒక లా స్టూడెంట్ అడ్వకేట్ లేకుండా స్వయంగా కేసు వేసుకునే వాళ్ళు ఎవరైనా కేసు వేస్తే, పిటిషన్ వేస్తే, పిల్లు వేస్తే కనీసం ఫైల్ నెంబర్ ఇవ్వకుండా ఈ స్టాఫ్ తొక్కేస్తున్నారు. నెలలు సంవత్సరాలు పడి ఫైల్ నెంబర్ కూడా ఇవ్వట్లేదు. ఈ సమస్య తెలిసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు DY చంద్రచూడ్ సార్ 25 మార్చ్ 2023 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు ఉన్నది ఢిల్లీ వాళ్ళ కోసం కాదు, ఢిల్లీ బయట నివసిస్తున్న ప్రతి లా స్టూడెంట్, ప్రతి న్యాయవాది, అడ్వకేట్ది కూడా ఇదే సుప్రీంకోర్టు. అందరికి ఒకటే ఉన్న సుప్రీంకోర్టు. ఎవరైనా ఆశ్రయించవచ్చు, కేసులు వేయవచ్చు, న్యాయం కోసం పోరాడవచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాక కూడా ఈ స్టాఫ్ ఎవరు చెప్పడానికి? సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ అయితే మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ కంటే పెద్దనా వీళ్ళు కనీసం కేసు కూడా వేయనీయకుండా తొక్కేసినందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఆర్టికల్ 21-14 ఆర్టికల్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకు నేను వాళ్ళ విరుద్ధంగా నిరసన తెలియజేస్తున్నాను. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వరకు ఆయన వినేటట్టు వెళ్ళాలని నా ప్రార్థన. ఇంకా ఎవ్వరు అగెనిస్ట్గా చేస్తున్నారు, వారిపై చర్యలు తీసుకొని ఈ చట్టాన్ని అమలు చేయాలంటే అంతే. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాపాడాలి. అందరి కేసులు తీసుకోవాలి. జడ్జి డిసైడ్ చేస్తాడు కేసు తీసుకోవాలా కొట్టేయాలా అన్నది, పనిచేసే స్టాఫ్ కాదు. సో నేను డిమాండ్ చేస్తుందంటే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21-14 కాపాడండి. 100%, కొంచెం తక్కువ కాదు. ఎవరినైనా కోర్టుని ఆశ్రయించే హక్కుని కాపాడండి అని నా డిమాండ్. వాళ్ళ తగిన చట్టం ప్రకారం వాళ్ళు చర్య తీసుకోండి. వాళ్ళు పనిచేసే స్టాఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్నా పెద్ద కాదు కదా. వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తానికి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మళ్ళీ సార్ ఎవరు చేయకుండా, ఎవరు కేసు వేసినా చట్ట ప్రకారం కేసులు తీసుకోవాలి, దాన్ని డిస్పోజ్ చేయాలి. వాళ్ళ మీద చట్ట విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తగిన రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రార్థన. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అర్జున్ సార్కి మెమోరాండం ఇస్తాను నేను, న్యూఢిల్లీ. థ్యాంక్ యూ.
గ్రామ మ్యాప్లో లేని వ్యవసాయ భూమికి నకిలీ పత్రాలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి వాటితో బ్యాంక్ లోన్లు పొందడం, ప్రభుత్వ పథకాలు పొందడం, అమాయకులైన మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే ముఠా సభ్యులను నంద్యాల జిల్లా అల్లగడ్డ పోలీస్ అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేశామని డీసీపీ బి వెంకటరామయ్య తెలిపారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు మార్గాల్లో వెళ్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆఫీస్లో అయితే బయట ఏంది అంతా కలిపి దర్యాప్తు చేస్తే 17 మంది ముద్దాయిలు అయ్యారు. దీంట్లో 10 మందిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 4 విఆర్ఓలు ఉన్నారు, 2 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు. అప్పుడు ఎంఆర్ఓగా పనిచేసిన సిహెచ్ మాలకొండయ్య అని రిటైర్డ్ ఆర్డీఓ అనమాట, అప్పుడు తహసీల్దారు, ఆయన కూడా దీంట్లో భాగస్వామి. వీళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఉండి కంప్యూటర్లో ఎంట్రీస్ అన్నీ కూడా కీ తీసుకొని వాళ్ళ నెగ్లిజెన్స్తో వాళ్ళందరితో కుమ్ముక్కు అయిపోయి ఈ రికార్డ్స్ అన్ని, సర్వే నెంబర్ కూడా ఫేక్ సర్వే నెంబర్, భూమి ఎక్కడా లేదు, భూమి ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేయటం, ప్రజల్ని మోసం చేయటం, తద్వారా బ్యాంకులు కూడా మోసం చేసి లోన్లు తీసుకోవటం, ప్రభుత్వ పథకాలను కూడా పొందటం, ఇలాగా జరిగిన మోసాన్ని అంతా కూడా బయటికి తీయటం జరిగింది. నిన్న డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మిగిలిన వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫర్దర్ డాక్యుమెంట్ కలెక్షన్ అంతా కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఇట్లా డాక్యుమెంట్స్ ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ ఉంటే వాళ్ళని కంపల్సరీగా పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా ఎవరైనా బాధితులు ఉండి ముందుకు వస్తే ఫెయిర్గా దాన్ని వాళ్ళ రైట్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ డాక్యుమెంటేషన్, ఫేక్ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయటం, ఇట్లా ఇంకా ఎవరైనా జరిగున్నా ఎవరైనా చేస్తూ ఉన్నా దాన్ని కూడా మా నోటీస్ తీసుకొస్తే తప్పకుండా ఎవరు కూడా ఇలాంటి మోసాల బారిన పడకుండా వాళ్ళ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం ఒక ఎత్తు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకుండా ఉండటం ఒక ఎత్తు. దీన్ని ఎవరి రైట్ని వాళ్ళకి కాపాడాలి. దాంట్లో మా వంతు మేము పూర్తిగా సహకరిస్తాం. ఎవరు ముందుకు వచ్చినా పర్వాలేదు, ఉన్న వాస్తవాలతో ముందుకు రావాలి. చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వం ఆసుపత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొంది. ఈ సంఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరుకు చెందిన రవీంద్ర పరిస్థితి విషమంగా ఉంది. పల్లె కుప్పం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సోము, అతని భార్య సుబ్బమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లేదంటే దానికి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఎమర్జెన్సీకి ఇటుకు వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఊరికే మీ జీతాలు చేసుకొని మీ ఇంట్లో ఉండండి.
ఎవడన్నా ఒకటి చచ్చిపోతే దానికి ఏంటికి వచ్చే ఎమర్జెన్సీ అనేది ఇంటికి ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది చెప్పు ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 600 కోట్లతో కుక్కట్పల్లి నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టీకరణ. అవినీతిని నిర్మూలించడానికే పుట్టిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దుద్ది సుధాకర్ వెల్లడి. మాలల సమస్యలు డిమాండ్లు నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకుల డిమాండ్. భూగర్భ జలాల పెంపు, చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.